సిరి దొరకాలంటే జేడీకేడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే సిరి దొరుకుతుందని చెప్పేసి సంధ్య ఈ విధంగా విహారికి చెప్పిన తర్వాత సిరిని దొరకబట్టడానికి జేడీకేడీగా స్పెషల్ కేసు మీద ఇక వెంటనే వైజాగ్ వస్తారు. ఈలోపు అనుకున్నట్టుగా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ వడ్డీల శకుంతల తెలివితోనే సిరిని ట్రాప్ చేసి తనని ఆనవాళ్ళు లేకుండా ఆచూకీ తెలియకుండానే తెలివిగా జేడి దగ్గర నుంచి చాలా తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ జేడి మాత్రం కనీసం తన ఫోటో లేకుండా తనని ఎలా పట్టుకుందాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఈలోపు ఇక ఎలాగైనా సిరి ఫోటో దొరికితే ఆ సిరి దొరికినట్టేరా, ఎలాగైనా సరే అసలు అది ఈ లోకంలో లేకుండా చేస్తే సరిపోతుంది. వెంటనే తన ఆచూకీ తెలియకుండా తన ఫోటోలు లేకుండా తన ఇల్లును తగలబెట్టండ్రా అని చెప్పేసి వడ్డీల శకుంతల రౌడీలకు పురమాయిస్తుంది. రౌడీలు వెళ్ళి ముసల్దాన్ని ఇక పోరన్ని బయటికి గెంటేనరా అని చెప్పేసి రౌడీలు వెంటనే ఆ ఇద్దరిని బయటికి గెంటేసి ఆ ఇంటికి కిరోసిన్ పోసి మొత్తం తగలబెట్టేస్తారు. ఈలోపు ఇంట్లో ఉన్న ఫొటోస్ సామాన్ మొత్తం ఇల్లంతా తగలబడిపోతుంది. ఇక వెంటనే వడ్డీల శకుంతల రౌడీకి ఫోన్ చేసి దాన్ని ట్రాప్ చేసి వేరే కాడికి తీసుకెళ్లడం కాదురా, ఎప్పటికైనా ఈ జేడి మామూలుది కాదు, తెలివితో బాగా ప్లాన్ చేసి సిరిని పట్టుకునే అవకాశం మనమే ఇచ్చినట్టు అవుతుందిరా, అందుకనే దాన్ని ఏకంగా శాశ్వతంగా లోకంలో లేకుండా చెయ్యండి, దాన్ని చంపేసండి అని ఈ విధంగా అన్న తర్వాత సరే అక్క అని చెప్పేసి వెంటనే సిరి స్పృహ లేకుండా పడి ఉంటుంది. ఇక దాన్ని చంపేయాలరా అని చెప్పేసి ఈ విధంగా అనుకున్న తర్వాత జేడి ఎలాగైనా ట్రాప్ చేసి పట్టుకుందామని విధంగా అనుకునేసరికి తన ఫొటోస్ కూడా కనిపించవు, ఇల్లంతా తగలబెట్టినట్టుగా తెలిసిపోతుంది. ఇక్కడ ఇదిలా ఉండగా పాపం ప్రస్తుతానికి బామ్మ ఇక బాబు కూడా ఎక్కడ ఉండే సిచ్యువేషన్ ఉండదు. వెంటనే ఇదంతా తెలిసిన విహారి బామ్మను ఇక బాబును కృష్ణు ఇంటికి తీసుకెళ్తాడు. ఎందుకంటే సిరి వచ్చేదాకా మా ఇంట్లో ఉండనని చెప్పేసి వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈ లోపు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు ఇంట్లో. ఆ సమయంలో వడ్డీల శకుంతల గురించి కూడా చెప్తాడు. ఇలా తెలిసిన తర్వాత అయ్యో వాళ్ళమ్మ ఎక్కడుందో తెలియదా, పాపం పసివాడు కదా నాన్న, ఇక్కడే ఉంటారులే, పాపం తనతో పాటుగా ఇక ఆవిడ కూడా ఇక్కడే ఉంటుందిలే అనే విధంగా యమున అంటుండగా ఏం మాట్లాడుతున్నావు, ఇదేమన్నా సత్రమా అందరినీ ఇంట్లో ఉండబెట్టుకునడానికి, అయినా వీడు పొగరుతో చాలా మాట్లాడుతూ ఉంటాడు, వీలాంటి వాడిని ఇంట్లో పెట్టుకుంటే మన సిరి ఖరాబ్ అవుతుంది, వీని వెంటనే ఆ గెస్ట్ హౌస్లో ఖాళీ ఉంది కదా అక్కడ ఉండమని చెప్పరా, ఇల్లు సత్రంలాగా అందరినీ తీసుకొచ్చి ఇంట్లో పెడితే సరిపోతుందా అని ఈ విధంగా పద్మాక్షి అంటుండగా అదేంటి వదిన, పాపం పసివాడు కదా వాడు ఎక్కడికి వెళ్తాడు, ఇక్కడే వాళ్ళ అమ్మ వచ్చరాక వాడు ఇక్కడే ఉంటారులే అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తుండగా కనీసం మర్యాద లేకుండా ఆ మాట తీసేసి వాడిని ఎలా తీసుకెళ్తుంది చూడు అత్తయ్య, అసలు నీకేంటి ప్రాబ్లం, వాడి ఇంట్లో ఉంటేనే ప్రాబ్లం, అయినా వాడి తల్లి వచ్చిన తర్వాత వాడు నువ్వు ఉండమన్నా ఉండడు, వాడి తల్లి దొరకపెట్టడానికి స్పెషల్ ఆఫీసర్ జేడీకేడీ టీం దిగింది, ఎలాగైనా వాళ్ళ తల్లిని సిరిని పట్టుకున్న తర్వాత వెంటనే వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఈ విధంగా సరికి కోపంతో లోపలికి వెళ్తుంది పద్మాక్షి. ఇక వెంటనే బాబు ఏడుస్తూ ఉంటాడు. బాబు అన్నం తినకుండా చాలా ఏడుస్తుండగా వెంటనే యమున బాబుకు భోజనం పట్టుకొచ్చి ఎప్పుడు తిన్నారేంటో తినండి బాబు అంటుండగా వద్దండి నాకు ఆకలి కావట్లేదు, నువ్వు ఆ రోజు నా ప్రాణాలు కాపాడు, ఈరోజు నేను నీకు బామ్మగా ఇక ఇలా దగ్గరుండి చూసుకోవాలి కదా, ఆ రోజు నువ్వు కాపాడింది నీ గుర్తుకు లేకపోయినా నువ్వు నన్ను కాపాడింది నేను నాకు మాత్రం గుర్తు పెట్టుకున్నాను బాబు, అసలు ఏ జన్మ బంధము ఆ దేవుడు మనల్ని అనుకోకుండా ఇలా కాపాడుతూ కలుపుతూ ఉన్నాడు బాబు, నువ్వు నా మనవన్లాగా ఉన్నావు అనే విధంగా వెంటనే నీ పేరేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నా పేరు హరికృష్ణ అని చెప్పేసరికి చాలా మురిసిపోతూ ఆశ్చర్యపోతుంది. ఏంటి నీ పేరు హరికృష్ణనా, ఈ పేరంటే మా అమ్మకు ఇష్టం గౌరవం, అందుకే నా పేరు హరికృష్ణ అని పెట్టారు, కానీ స్కూల్లో అందరూ ఈ పేరుతో హేళన చేస్తూ ఉంటారు, అందుకే నేను పేరు మార్చుకొని కృష్ణాన్ని పెట్టుకున్నాను. ఇక వెంటనే హరికృష్ణ పేరు వినేసరికి చాలా మురిసిపోతూ ఉంటుంది. తన భర్త పేరు కూడా హరికృష్ణనే కదా, సరే బాబు నేను తినబెడతానని చెప్పేసి వెంటనే సిరి కూడా
తిను క్రిష్ అని చెప్పేసి అన్న తర్వాత ఈలోపు యమున ఇద్దరికీ అన్నం పెడుతూ ఉంటుంది. ఇక ఇదిలాగా ఉండగా అసలు మిస్టర్ లాగుంది కేసు. తన ఫోటో దొరకకుండా ఇల్లు మొత్తం తగలబెట్టారు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంటుంది. ఏదైనా సరే ఈ కేసు మొత్తం కొలుక్కొచ్చి ఆ సిరి దొరికేంత వరకు ఈ కేసును టేకప్ చేస్తూ ఆ వడ్డీల శకుంతల ఇక బండారం మొత్తం బయటపెట్టి లైఫ్ లాంగ్ బయటికి రానివ్వకుండా దానికి జైలు శిక్ష విధించిన తర్వాతనే మనం హైదరాబాద్కి వెళ్ళాల్సిందే అనే విధంగా జేడి అంటుంది. ఈలోపు అనుకున్నట్టుగానే తన సిక్స్త్ సెన్స్తో ఆలోచిస్తూ ఇక ట్రాప్ చేస్తుంది. అనుకోకుండా బయటకు వస్తుంది. సిరి దొరికినట్లే కదా, ఇప్పుడు వెంటనే అక్కడ మన అడ్రస్కి వెళ్తే ఖచ్చితంగా తనకు దొరికిపోతుంది. ఎలాగలా మన వాళ్ళు తెలుసుకున్నారట. ఒక చిన్న గేమ్ ప్లే చేస్తుంది. ఇక్కడ సంధ్యకును కేడికి అర్థం కాదు. ఏంటి, తను దొరికిందని ఇన్ఫర్మేషన్ వచ్చిందా? కేడి జేడి అనేసరికి అవును త్వరగా పద అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళినట్టు నాటకం ఆడతారు. ఈలోపు వడ్డీల శకుంతల తరపున రౌడీలంతా ఈ పోలీసుల చుట్టూ ఎంక్వైరీతో ఉంటారు. అమ్మ, ఆ సిరి ఎక్కడుందో వీళ్ళు తెలుసుకున్నారు. ఏంట్రా ఏమంటున్నావు? అయినా అది వేరే కాడికి చేంజ్ అయింది కదరా, దాన్ని పంపించాం. అయ్యో వీళ్ళకి తెలిసిందమ్మా, వాళ్ళు ఎలా తెలివితేటలతో తెలుసుకున్నారో పోలీసుతోనే కానీ ఇక దొరికిపోయినట్టే, ఎలాగైనా సరే అని చెప్పేసి ఇక్కడున్న రౌడీలు వెళ్ళండ్రా, త్వరగా మన వాళ్ళకు చెప్పండ్రా, ఫోన్ చేస్తే కలవట్లేదమ్మా, వాడు ఎక్కడున్నారా, త్వరగా వెళ్ళండి అని రౌడీలు వెళ్ళిన తర్వాత రౌడీ వెనకాల ఇక్కడ జేడి టీం మొత్తం కదులుతుంది. ఈలోపు అనుకున్నట్టు రౌడీలు ఇక సిరిని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తనని చంపేస్తే ఈ కేసుకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇక మన అక్క కూడా ఏ అడుపు ఉందరా, దీన్ని చంపేస్తారా అని ఈ విధంగా నిర్ణయించుకుంటారు. కర్ర పట్టుకుంటారు. ఇక కర్ర పట్టుకొని తనని తల మీద కొట్టేసరికి ఒక్కసారిగా తల నిండా బ్లడ్ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో అక్కడికి రౌడీలు వెళ్ళేసరికి జేడి కేడి అందరు కలిసి వెళ్తారు. వెంటనే రౌడీలు జేడిని చూసి ఇక పారిపోతుండగా వాళ్ళ తాట తీసేసరికి లోపల రక్తపు మడముల్లో ఇక సిరి ఉంటుంది. వెంటనే తనని హాస్పిటల్తో తీసుకెళ్ళాలని చెప్పేసి సంధ్యకు చెప్పేసరికి అంబులెన్స్ వస్తుంది. హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ సిరి దొరికిపోతుంది. వెంటనే వడ్డీల శకుంతలను వదిలిపెట్టకూడదు, తన మీద అటెంప్ట్ మర్డర్ కేసు కింద తనని అరెస్ట్ చేయాలని చెప్పేసి సంధ్యకు చెప్తుంది. అనుకున్నట్టు కేసు ఫైల్ అయిపోతుంది. ఇక్కడ క్లీన్గా సిరి దొరికినట్టు అన్నమాట. ఇదిలాగా ఉండగా సిరి దొరికిన విషయం సంధ్య వెంటనే విహారికి ఫోన్ చేసి చెప్పి వివరించి చెప్తుంది. తనకి తలకు కొట్టడం, అలా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడం ఇదంతా చెప్పేస్తుంది. వెంటనే హాస్పిటల్ అనేసరికి హాస్పిటల్ పేరు అదే తను ఒకప్పుడు డెలివరీ అయిన హాస్పిటల్ యథావిధిగా అక్కడికే వెళ్తుందన్నమాట. ఇక వెంటనే విహారీ అదే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు బాబు కనుక తెలిస్తే ఇక బామ్మను బాబు ఇద్దరు టెన్షన్ పడతారు. ముందుగా తనని కవర్ చేయాలని చెప్పేసి వెంటనే అదే హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. అదే హాస్పిటల్ దగ్గర వెళ్ళేసరికి ఇక లక్ష్మికి ఇదివరకు కాన్పు అంటే ప్రెగ్నెన్సీ ఇక డెలివరీ చేసిన డాక్టర్ మాత్రమే లక్ష్మికి మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుండగా ఒక్కసారిగా ఇక తను గుర్తుపట్టేస్తుంది. తను సిరి కదా అని ఆశ్చర్యపోతుంది. ఇదేంటి ఇలా అని చెప్పేసి ట్రీట్మెంట్ జరిగిన తర్వాత విహారీ ఇక తన గురించి అక్కడ అడిగేస్తారు. తను అందులో ఐసీలో ఉంది సార్ అని అక్కడ ఉన్న సిస్టర్ చెప్తుంది. వెంటనే డాక్టర్ దగ్గర లోపల ట్రీట్మెంట్ జరుగుతుండగా బయట విహారీ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక వెయిట్ చేస్తుండగా ఈలోపు డాక్టర్ బయటకు వస్తుంది. చాలా క్రిటికల్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటూ బయటకు వచ్చేస్తారు. డాక్టర్ తనకి ఎలా ఉందంటుండగా, చూడండి తనకు కాస్త తలకి బాగా బలమైన గాయం తగిలింది కదా, అందుకనే తను అన్కాన్షియస్లో ఉంది అని చెప్పేసి అన్న తర్వాత, మీరు విహారీ గారు కదా? అవునండి. నేను శాస్త్ర తనకి పాప పుట్టింది. అవును, నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలండి. ఏంటండి? నాతో మాట్లాడేసింది? ప్లీజ్ సార్, మీ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు ఎక్కడుంటున్నారో కన్ఫర్మ్గా నాకు తెలియదు. ఆ దేవుడు ఈరోజు రప్పించాడు అనుకుంటున్నా. ప్లీజ్ సార్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని ఇక విహార్తో డాక్టర్ మాట్లాడుతూ ఇక ఒక్కొక్క సాక్ష్యం బయట పెట్టి అసలు నిజాలని ఒక్కొక్కటి బయట పెడుతుండగా విహారీ గుండెలు పగిలిపోతూ ఉంటాయి. మీరేం చెప్తున్నారు డాక్టర్ అంటుండగా, అవును విహారీ గారు, చాలా చాలా ఘోరాలు జరిగిపోయాయి.
అసలు కొన్ని జరగబోయినవి కూడా జరిగాయి. ఈ విషయం మీకు ఎలా చెప్పాలి, మిమ్మల్ని ఎలా కలవాలి అనుకున్న ఆ సమయంలో మాతో పాటుగా డాక్టర్ని కూడా చంపేశారు. ఇదంతా నిజం ఎప్పుడు బయట పెట్టాలనుకున్నా, కావాలంటే మీరు నమ్ముతారో లేరు అని చెప్పేసి కూడా అనుకున్నా. ఇక అసలు మీ ఇంట్లో ఉన్న పాప మీ పాప కానే కాదు, ఒక్కసారి చూడండి అని చెప్పేసి తన దగ్గరున్న వీడియో చూపిస్తుంది. ఆ వీడియో చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. వెంటనే ఇక్కడ సిరిని వదిలేస్తాడు. కోపంతో విహారి ఆ వీడియో క్లిప్ తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు. అత్తయ్య సహస్రాన్ని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఈలోపు వెంటనే ఇదేంటి బాబా ఇంత కోపంగా పిలుస్తున్నాడు అని చెప్పేసి, ఏంటి బావా అని చెప్పేసి ఈ విధంగా బయటకు వస్తుంది. మీరు చేసిన నమ్మక ద్రోహం, మోసం అన్నీ బయటపడ్డాయి. వీడేంటి ఇలా కొత్తగా మాట్లాడుతున్నాడు, ఏంటి బావా మేమేం నమ్మక ద్రోహం చేశాం, ఏంటి నమ్మక ద్రోహమా, ఎన్ని సంవత్సరాల నుంచి నన్ను పిచ్చివాడిలా చేసి నమ్మక ద్రోహం చేయలేదా, మీ తల్లి కూతుళ్ళు కలిసి, ఏంటిరా తాగొచ్చావా, తాగొచ్చి మాట్లాడుతున్నావా, తాగొస్తే మాటలతో ఉండవు, చేతులు మాత్రమే కనిపిస్తాయి అత్తయ్య, నా గుండెలను మొత్తం పగలగొట్టారు, నమ్మిన నన్ను మోసం చేశారు, ఏమంటున్నావురా, ఎంత నాటకం ఆడవత్తయ్య, నీ స్వార్థం కోసం, నీ కూతురు స్వార్థం కోసం నా జీవితాన్ని పలంగా పెట్టి నా జీవితాన్ని నాశనం చేసావు కదా అని అంటుండగా, నువ్వు ఏమంటున్నావురా, అసలు ఏం మాట్లాడుతున్నావో కనీసం నాకు అర్థం కావట్లేదురా, అర్థం కాదు, 5 సంవత్సరాల క్రితం చేసావు కదా, ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది, నీ కూతురు నాతో పాటుగా హ్యాపీగా ఉందా, నేను 3 ముళ్ళు వేశానా, ఆ బాధ ఎలా పాడుతున్నానో, నన్ను పట్టించుకోకుండా నీ కూతురు లైఫ్ కావాలి, పక్కోడు జీవితం ఏమైతే నీకేంటట, నీ కూతురు నీవు హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలి, వాడు చస్తే ఏంటి బతికితే ఏంటి. అరే విహారీ, ఏదైనా మాట్లాడాలనుకుంటే స్ట్రేట్గా మాట్లాడరా, ఇలా డొంక తిరుగా మాట్లాడితే ఏం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునే సమయం సందర్భం ఈరోజు ఉంది గనకే ఈరోజు అన్ని నిజాలు బయటపడ్డాయి, ఓ సమస్యకు పోతే నా సమస్య బయటపడ్డది అని ఈ విధంగా సాక్ష్యం చూపిస్తే అప్పుడు మీ నోటి నుంచి ఏ నిజాలు బయటపడతాయో మీరే నిజాలు చెప్పాలి అని చెప్పేసి ఆ వీడియో క్లిప్పు పద్మాక్షికును సహస్రకు చూపించేసరికి ఒక్కసారిగా ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. డాక్టర్ దగ్గర బిడ్డను తీసుకొని తనతో మాటలన్నీ మాట్లాడుతుండగా ఆ వీడియో రికార్డు డాక్టరు విహారి చేతికి ఇస్తుంది. విహారికి ఆ చేతికి ఇచ్చేసరికి ఆ వీడియో క్లిప్పు వీళ్ళిద్దరికీ చూపించేసరికి వీళ్ళిద్దరి గుండెల్లో అగ్నిపర్వతం మోగుతుంది. వెంటనే షాకింగ్గా ఉంటారు. వెంటనే మెల్లిమెల్లగా సిరికి స్పృహ వస్తూ ఉంటుంది. మరి సిరికి స్పృహ వస్తుండగా ఒకవేళ విహారి డిశ్చార్జ్ చేశాడని మళ్ళీ విహారి దగ్గర నుంచి దూరం అవుతుందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి.